మనవి చేశాను లోగడే. పూర్వులు ఏ విధమైనటువంటి ఒక ప్రత్యేకమైన క్రియని ఏర్పాటు చేసినా అందులో ఆధ్యాత్మిక రహస్యం, వైద్య రహస్యం, ఈ రెంటితో పాటు సామాజిక సాంఘిక రహస్యం కూడా ఉంటుంది అని. ఆధ్యాత్మిక రహస్యాన్ని మనవి చేశాను, పితృదేవతలు తరించడానికి దీపాన్ని పెట్టాలి అని. వైద్య రహస్యాన్ని గమనిస్తే ఇదిగో ఇది కనిపిస్తోంది. ఏ ఆవు నేతితో బెల్లము వరిపిండి కలిపినటువంటి మిశ్రమం నిదానంగా ఉడికిందో, ఆ ఉడికినటువంటిది ఒక పిష్టం ఒక చిన్న ముద్దగా చేయబడిందో, దాన్ని పూర్తిగా కలిపేసి ముద్ద చేసి అలా 5-6 మార్లు గట్టిగా నొక్కి మొత్తం ఉడికినటువంటి వరిపిండి బెల్లము కలిసిన మిశ్రమం అంతా సంపూర్ణంగా కలిసిపోయేలా చేసి దాన్ని కానీ స్వీకరించినట్లయితే శీతకాలంలో మంచు పెరిగేటటువంటి కాలంలో వచ్చే వ్యాధులు రావు అనేది ఆయుర్వేద రహస్యం, వైద్య రహస్యం. ప్రాచీనులు ఏ పని చేసినా సరే దాంట్లో వైద్య రహస్యాన్ని ఇమిడిచ్చేవారు. శరద్ వసంత నామానౌ లోకానాం యమదం స్త్రికౌ. శరత్కాలం వసంతకాలం అనే ఈ రెంటిలో యమదంష్ట్రికౌ, యముని యొక్క స్వచ్ఛమైనటువంటి దంష్ట్రిక అంటే కోరలు. యముని కోరల్లాంటివి ఈ 2 మాసాలు ఈ 2 ఋతువులు కాబట్టి, శరద్ ఋతువు వసంత ఋతువు కాబట్టి ఎక్కువ రోగాలు వచ్చేటటువంటి కాలం ఇదిగో ఈ ఋతువు వసంత ఋతువు కాబట్టి ఈ కోరల బారి నుండి తప్పించుకోవాలి. అందుకోసం వ్యాధి రాహిత్యం, వ్యాధి నిరోధక శక్తి కలిగేందుకు ఈ బెల్లం వరి కలిపినటువంటి మిశ్రమాన్ని ఆవు నేతితో ఇలా ఉడకబెట్టి తినాలి. ప్రాచీనుల విధానాన్ని కానీ వైద్య ధోరణిని కానీ పరిశీలిస్తే మనకి అనారోగ్యం రాదనేది 100కి 100 పాళ్ళు నిజం. ఏ వస్తువునైనా సరే ఎంతసేపు ఉడకాలో అంతసేపు ఉడికితే దాంట్లో ఉన్న పోషక శక్తి మొత్తం పోషింపబడడానికి మనకు వస్తుంది అని శాస్త్రం చెప్పే మాట. ఒక పాలు కాస్తున్నాం అనుకోండి, మనం పాలని కాచడానికి ఇంత సమయం అని ఉంటుంది. ఒక్కసారి అకస్మాత్తుగా తిప్పేసి పెద్ద మంట పెట్టి బుస్సున పొంగేలా చేస్తే ఏమాత్రపు పోషక శక్తి దాంట్లో ఉండదు. నిదానంగా కాగితే అణువులో నుంచి ఆ వేడిమి మెల్లగా అన్ని అణువులలోకి ప్రసరించి మొత్తం అన్ని పాలలోకి అణువణువున వ్యాపించిన వేడిమితో అలా మెల్లగా బుస్సున పొంగుతూ క్రమంగా ఆ గిన్నె యొక్క పై భాగానికి వచ్చినప్పుడు ఉండేటటువంటి ఆ పోషక శక్తి పాలలో ఒక్కసారి అకస్మాత్తుగా అలా పొంగేలా చేసేస్తే ఉండదు. ఇవన్నీ వెర్రి మాటలండి, మేము తాగడం లేదా తినడం లేదా మాకు తెలియదా అనద్దు. మననే ఉదాహరణగా తీసుకుందాం. చక్కనైనటువంటి ఆహార పదార్థాలని భార్య కానీ మరెవరు కానీ ఇంట్లో ఉన్నటువంటి వంటామె కానీ నిదానంగా జాగ్రత్తగా మనం మంచి శరీరంతో దృఢంగా ఉండాలనే అభిప్రాయంతో ఉదయమే లేచి కూరల్ని జాగ్రత్తగా కడిగి, పప్పుల్ని జాగ్రత్తగా కడిగి, బియ్యాన్ని జాగ్రత్తగా కడిగి అంత శ్రద్ధగా చేసింది అని అనుకుందాం. అలాంటి ఆహార పదార్థాన్ని మన కోసం ఆవిడిస్తే గడగడ అన్నీ ఒక్కసారి పశువు తిన్నట్టుగా తింటే ఎంత దుఃఖిస్తుంది ఆవిడ. ఒక క్షణం దేనికి చొప్పున దాని రుచిని అనుభవిస్తూ తింటూ ఉంటే ఆ ఆనందాన్ని ఆమెతో పంచుకుంటే ఎంత సంతోషిస్తుంది గమనించండి. భేదం లేదా? అలాగే నిదానంగా మంట మీద ఉడికినటువంటి ఏ పదార్థంలో అయినా ఉష్ణశక్తి అణువణువులోనూ నిదానంగా వ్యాపించి ఆ ఉష్ణశక్తి అన్ని కణాలలోనూ వ్యాపించిన కారణంగా అది శరీరానికి అంట పడుతుంది, రక్తమాంసాలుగా మనిషికి ఆందోళన లేకుండా చేస్తుంది. ఇది చాలా నిశ్చయమైనటువంటి మాట. అందుచేత ఆవునేతితో కొద్ది వేడి కలిగించడం కోసమని దీపాన్ని ఒత్తి రూపంగా పెట్టి దాని కారణంగా ఉడికినటువంటి ఆవు నేతితో ఈ బెల్లపు వరిపిండి మిశ్రమాన్ని చలిమిడిగా చేసిన దాన్ని అలా మెల్లిగా కాగేలా చేసి
దాంతో ఉడికినటువంటి మిశ్రమాన్ని తినడంలో ఎంత వైద్య రహస్యం ఉందో గమనించండి. అలా చేయాలి. ఈ వరిపిండి ఆ బెల్లంలోనే శక్తి ఉంది. బెల్లం శరీరానికి అయోధాతువుని ఇస్తుంది. అయహ అంటే ఇనుము. శరీరంలో అయోధాతువుని ఇచ్చేటటువంటి శక్తి బెల్లానికి ఉంటుంది. అంచేతనే చిన్నపిల్లలు తాతగారు అక్కడ పూజ చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో తాతయ్య పూజ అయిపోయిందా, బెల్లం ముక్క తినచ్చా అన్నట్టు అలా తచ్చాడుతూ ఉంటాడు. బెల్లం ముక్క తిన్నట్టయితే శరీరంలో అయోధాతు అంటే ఇనుము అనేటటువంటి ఆ ధాతువు శరీరంలో ఉంటుంది. రక్తాన్ని బాగా కలిగించే ధాతువు అదే. ఇది వైద్య రహస్యం. ఇక మూడవ విధానం, ప్రత్యేకంగా దీపాన్ని వెలిగించేది ఇంకొక విధానం ఉంది. ధాత్ర్యాం. ధాత్రి అంటే ఉసిరికాయ. ఉసిరికాయ అంటే ఒక విధమైనటువంటి ఒగరుతనాన్ని కలిగించడమే కాక నోట్లో వేసుకోగానే ఒక ఔషధంలా అనిపించేటటువంటి చక్కనైన పులుపు ఒగరు కలిసి అలా నీరుగా కరిగిపోయేటటువంటి విధానం ఉంటుందే, అది ఉసిరికాయ అంటే. ఈ కాలంలో వస్తున్నది. దానిని చిన్నగా ముక్కలుగా చేసి ఆ మధ్యలో ఉండేటటువంటి గింజని తీసేసి ఈ చలిమిడి మిశ్రమం ఏదైతే ఉందో దానిలో ఈ ఉసిరికాయని పెట్టి, అంటే ముక్కలు ముక్కలుగా చేసినటువంటిది విడిపోకుండా ఉండేలా చేసి పెట్టి దాని మధ్యలో ఆవునేతిని వేసి వత్తిని వేసి ఉడికించినట్టయితే చలిమిడి మిశ్రమము ఉడుకుతుంది. ఈ ఉసిరిక ముక్కలు కూడా అదే వేడిమిలో ఉడుకుతాయి. అదిగో అది ధాత్రీ దీపం అంటారంటే ఉసిరిక కాయలో పెట్టబడిన దీపము అని అర్థం. ఆ దీపం కూడా వ్యక్తి యొక్క ఆయుష్యాన్ని పరిరక్షిస్తుంది. ఆరోగ్యపరంగా వ్యక్తిని బాగా రోగ నిరోధక శక్తి కలిగినవనిగా చేస్తుంది. ఇది వైద్య రహస్యం. ఇప్పుడు 3 విధాలైన దీపాన్ని చూసాం. ఒకటి చలిమిడిలో వెలిగించే దీపం, రెండవది ఉసిరిక జాగ్రత్తగా మధ్యలో గింజ తీయగా వెలిగించినటువంటి దీపం, రెండవది మామూలుగా ఆవునేతితో పెట్టబడ్డటువంటి దీపం. ఇది 3 విధాలైనటువంటి దీపం. ఈ 3 విధాలైనటువంటి దీపాలలో ఇంకొక వైద్య రహస్యాన్ని చెప్పి సామాజిక విషయానికి వద్దాం. ఏ దైవాన్ని మనం ధ్యానిస్తూ ఉంటామో మన దైవ పూజా మందిరంలో, ఆ మందిరంలో ఈ ఆవునేతి దీపాన్ని కానీ పెట్టినట్టయితే, లేదా ధాత్రీ దీపం ఉసిరిక దీపాన్ని, లేదా మూడవదైనటువంటి దీపాన్ని చలిమిడితో పెట్టబడ్డ దీపాన్ని కానీ పెట్టినట్టయితే, 3 ఆవునేతితో వెలిగేటటువంటి దీపాలే కాబట్టి ఆవు నేతి కిరణం ఏదైతే ఉందో, అంటే ఆవు నేయి మండుతూ ఉన్నప్పుడు ఒత్తి రూపంలో ఆ వచ్చేటటువంటి కిరణ ప్రసారం కళ్ళ మీద పడే కారణంగా మనం పూజని ఎంతసేపు పరమేశ్వరుడికి చేస్తూ ఉంటే అంతసేపు ఆ దీప జ్వాలకి సంబంధించిన కిరణం మన 2 కళ్ళ మీద పడితే కంటికి శుక్లాలు రావు అనేది వైద్య రహస్యం. అందుకనే ప్రాచీనులు మరలా 30 ఏళ్ళు వచ్చేసరికి సులోచనాలని తగిలించుకునేవారు కాదు. సులోచనాలు కాదు, అవి దుర్లోచనాలు. నీ కళ్ళు పాడయ్యాయిరా అని చెప్పేందుకు వాడబడేటటువంటి దుర్లోచనాలు, వాటిని సులోచనమని మనం ఆనందపడుతున్నాం. వాళ్ళు ఏమాత్రము అలా ధరించకపోవడానికి కారణం ఏంటంటే సంపూర్ణ ఆరోగ్య నియమాలని మాత్రమే పాటించేవారు కాబట్టి. అసలు నిజంగా ఒక క్షణం వెనక్కి తిరిగి ఆలోచించినట్టయితే ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న వాడిని చాలా తక్కువగా చూసేవారు. ఎందుకనంటే ధనాన్ని దాచుకుంటున్నావు, బుద్ధిని జాగ్రత్తగా దాచుకుంటున్నావు, కనీసం ఆరోగ్యాన్ని రక్షించుకోవాలనే ఇంత ఆలోచన లేకుండా ఇలా చేస్తున్నావా అని. అంచేత బాగా ఆలోచించుకుని ఆరోగ్య పరిరక్షణం కోసం వాళ్ళంతా కృషి చేసేవారు. వాళ్ళు చాలా చక్కగా ఉండేవారు. అదే పద్ధతిని దీపదాన విధిలో మనం పాటిస్తే ఆరోగ్యం సక్రమంగా ఉంటుందనేది ఇది 2వ రహస్యం. 3, కార్తీక పూర్ణిమ రోజున సామాజికమైనటువంటిది ఏమిటి? ఈ దీపపు జ్వాలనంలో, జ్వాలనము అంటే వెలిగించడం, జ్వలనము అంటే వెలగడం, జ్వాలనము అంటే వెలిగించడం. సామాజిక రహస్యం మరొకటి ఉంది. ఓ 10 మంది ఒక చోట చేరి ఒక పనిని చెయ్యాలి అని అన్నప్పుడు 4 కలిసి ప్రమిదల్ని సర్దడం, ఒకళ్ళు ఆవునేతిని వేస్తూ వెడుతూ ఉండడం, ఒకళ్ళు వత్తిని పెట్టడం, ఒకళ్ళు వత్తి చివర జాగ్రత్తగా అలా ఒత్తడం,
లేకపోయినట్లయితే వెలగదు. కాబట్టి ఆ ప్రమిద కింద చక్కనైనటువంటి ఒక తములపాకుని ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఒక చక్కనైనటువంటి అందమైన శివలింగ ఆకారంలో ఉండేలా చేయడం, ఇదంతా చేసినప్పుడు ఏ స్త్రీకి అమోఘమైన అలంకార దృష్టి ఉందో, అంటే అలంకరించేటటువంటి శక్తి ఉందో, ఏ స్త్రీ పనిని చురుకుగా చేయగలుగుతుందో, ఏ స్త్రీ నిజమైన భక్తి శ్రద్ధలతో చేస్తుందో, లేక ఎవరు కేవలం తానే అన్ని చోట్ల కనిపించాలనే అభిప్రాయంతో చేస్తుందో ఆ విషయాలన్నీ మనకి తెలుస్తాయి. అలాగే చిన్న వయసు వాళ్ళు అయినట్టయితే ఏ పిల్లని మన ఇంటికి కోడలుగా తెచ్చుకోవచ్చో కూడా తెలుసుకోగలిగినటువంటి అవకాశం ఇక్కడే మనకి కనిపిస్తుంది. అంచేత సామాజిక రహస్యం ఏంటంటే 10 మంది ఒక చోట కూడుకుని వాళ్ళలో ఉండేటటువంటి ఆంతరంగిక భావాన్ని పెంపొందించుకోగలిగినటువంటి అద్భుతమైన అవకాశం ఈ దీపాలని పెట్టే సందర్భం. దీపదానం కరోమ్యద్య, దీపాన్ని నేను ఈవేళ దానం చేస్తున్నానని కార్తీక పూర్ణిమ నాడు ఇలాంటి దీపాన్ని దానం చేయాలి మహానుభావుడైనటువంటి పురోహితునికి. పురోహితుడంటే పురహిత, రాబోయేటటువంటి కాలంలో ఏ కష్టం మనకి రాబోతుందో తెలియచేసి దానికి సంబంధించినటువంటి ప్రతిక్రియని ఇలా చేసుకుంటే మీకు ఈ కష్టం రాదని చెప్పేవాడెవరో ఆయన పురోహితుడు. కాబట్టి ఆయన వచ్చి, ఇదిగోనయ్యా ఈవేళ కార్తీక పూర్ణిమ, అందుకోసం ఈ దీపాన్ని మీరు దానం చేస్తూ ఉంటే నేను మీకే విధమైనటువంటి అపమృత్యువు రాకుండా ఉండేందుకు, మీ కుటుంబాలు వృద్ధిపథాన నడిచేందుకు ఈ దీపాన్ని స్వీకరిస్తున్నానని ఆయన మనం తుభ్యమహం సంప్రదదే నమమా అని ఇస్తూ ఉంటే ఈయన యథాశక్తి స్వీకరోమేని స్వయంగా ఆయన తీసుకుంటాడు దాన్ని. ఎంత ఆశ్చర్యం గమనించండి. ఇలా దీపదానాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి, అంటే ప్రతిగ్రహించిన వ్యక్తి, అబ్బో నాకు ఇన్ని దీపాలు వచ్చాయని అనుకోకూడదు. ఆయన వీరందరికీ సంబంధించినటువంటి ఆ మొత్తం అంతటిని స్వీకరిస్తున్నాడు. కాబట్టి ఆయన తగినంత గాయత్రి జపాన్ని చేస్తూ ఆ శక్తిని మనకి ధారపోస్తాడు. వాళ్ళకి ఏ కుటుంబానికి కష్టం రాకూడదని. కాబట్టి మనం చేయలేని పనిని ఆయన అమోఘమైన గాయత్రి మంత్ర జపాన్ని చేసి మనకి అందించేటటువంటి అమోఘమైన దానవిధి, దీపదాన విధి కార్తీక పూర్ణిమ నాడు జరుగుతుంది అని అర్థం. మొత్తం అంతా దీపం గురించి మాట్లాడుకున్నాం. ఇదే కార్తీక పూర్ణిమ నాడు గోదానాన్ని కూడా చెయ్యాలి అనేది శాస్త్ర సంప్రదాయం. గో అంటే ఆవు అని అర్థం, గో అంటే ఎద్దు అని కూడా అర్థం. పుంలింగం అయితే ఎద్దు, స్త్రీలింగం అయితే ఆవు. ఆ విశేషం రేపటి రోజున ప్రస్తావించుకుందాం. స్వస్తి.